ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడిన రాతి వనాలు ఆ ప్రాంతంలో కనువిందు చేస్తున్నాయి. అక్కడి అద్భుతాలను ఏ శిల్పి ఊలితో చెక్కలేదు. సహజ సిద్ధంగా ఏర్పడిన ఆ రాతి వనాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. ఆసియా ఖండంలోని అతిపెద్ద రాతి వనాలుగా పేరుగాంచిన రాక్ గార్డెన్స్ పై ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం. కర్నూలు జిల్లా ఓరకొల్లు సమీపంలో ఉన్నటువంటి రాక్ గార్డెన్స్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సహజసిద్ధంగా ఏర్పడినటువంటి ఈ కొండ ప్రాంతాన్ని చూసేందుకు నిత్యం పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ అనేక సినిమాలు నిర్మించారని చెప్పుకోవచ్చు. ఆనాడు మహేష్ బాబు నిర్మించిన టక్కర్ దొంగ మొదలుకొని సుభాష్ చంద్రబోస్, అదేవిధంగా బాహుబలి సినిమాతో పాటుగా అన్ని కూడా ప్రముఖ సినిమాలన్నీ కూడా ఇదే ప్రాంతంలో నిర్మించారని చెప్పవచ్చు. రీసెంట్ గా బాలకృష్ణ నటిస్తున్నటువంటి NBK 109 సినిమాను కూడా ఇదే ప్రాంతంలో నిర్మించారు. అసలు రాక్ గార్డెన్ లో ఎలాంటి విశేషాలు ఉన్నాయి, ఎలాంటి వింతలు ఉన్నాయనే విషయాలను ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో ఉన్న రాక్ గార్డెన్స్ కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సుమారుగా 1000 ఎకరాల్లో ఈ రాక్ గార్డెన్స్ విస్తరించి ఉన్నాయి. సహజ సిద్ధంగా ఈ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఈ కొండలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఏపీ టూరిజం ఈ రాక్ గార్డెన్స్ ని పర్యాటక కేంద్రంగా మార్చి అభివృద్ధి చేస్తుంది. ఆసియా ఖండంలోని అతిపెద్ద రాక్ గార్డెన్స్ ఓర్వకల్లు సమీపంలో సహజ సిద్ధంగా ఏర్పడ్డాయని చెప్పవచ్చు. ఈ రాక్ గార్డెన్స్ లో కొండల మధ్య ఆటోమొబైల్ విడిభాగాలతో తయారు చేసిన జంతువుల బొమ్మలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ రాక్ గార్డెన్స్ ను చూసేందుకు నిత్యం పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం రాక్ గార్డెన్ కొండపైన ఉన్నాం. చూడొచ్చు, మనం చుట్టుపక్కలంతా కూడా సహసిద్ధంగా ఏర్పడినటువంటి ఈ కొండరాలను మనం చూడొచ్చు. ఎంతో ఆకర్షణీయంగా కూడా మనకు కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. కిలోమీటర్ల సహసిద్ధంగా ఏర్పడినటువంటి ఈ రాక్ గార్డెన్స్ కి ఎంతో ప్రాముఖ్యత ఉందని మనం చెప్పుకోవచ్చు. వివిధ సినిమాలు కూడా ఈ ప్రాంతంలో నిర్మించారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఇనుముతో చేసినటువంటి ఈ బొమ్మలు ఎంతగానో ఆకట్టుకుంటాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్యం పర్యాటకులు కావచ్చు, పిల్లలు కావచ్చు, చాలా మంది కూడా ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఎందుకంటే అనేకమైనటువంటి సినిమాలు ఇక్కడ నిర్మించారు కాబట్టి ఆ స్పాట్ ని మనం చూడాలి అన్న ఒక ఇంటెన్షన్ తోటి ఈ ప్రాంతానికి వస్తుంటారు. మనం చూడవచ్చు, ఇనుప కడ్డీలు ఇవన్నీ కూడా ఇనుముతో తయారు చేసినటువంటి కడ్డీలు, వీటితో కూడా కొన్ని బొమ్మలు తయారు చేసి ఇక్కడ పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ ఒక నెమలి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇనుముతోటి మొత్తం ఇనుముకు సంబంధించినటువంటి సైకిల్ చక్రాలు కావచ్చు, బైక్లకు సంబంధించినటువంటి పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ పార్ట్స్ అన్ని కూడా తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో కూడా ఒక నెమలిని మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఎంతో అందంగా కూడా ఇనుప కడ్డీలతోటి ఇక ఒక నెమలిని కూడా ఇక్కడ తయారు చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. వీటిని తిలకించడానికి మాత్రం పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఈ ప్రాంతానికి వస్తారని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మహేష్ బాబు గతంలో నటించినటువంటి టక్కర్ దొంగ సినిమాతో మొదలుకొని చాలా సినిమాలు, సుభాష్ చంద్రబోస్, అదేవిధంగా బాహుబలి సినిమాతో ఎంతో క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ఆ బాహుబలి సీన్, ప్రభాస్ సీన్, చాలా సీన్లు కూడా ఇదే ప్రాంతంలో నిర్మించారు. ఇలా అనేక సినిమాలు ఇక్కడ నిర్మించారు కాబట్టి రాక్ గార్డెన్స్ కు వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలను చూడాలి, సహసిద్ధంగా ఏర్పడినటువంటి ఆ కొండ ప్రాంతాన్ని తిలకించి అక్కడ షూటింగ్ స్పాట్లను చూడాలన్న ఒక ఇంట్రెస్ట్ తోటి కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ ఈ ప్రాంతానికి వచ్చి చూస్తుంటారు. అయితే ఇక్కడ అన్ని బాగా ఉన్నప్పటికీ కూడా పర్యాటకంగా ఇంకా కొన్ని వసతులు కల్పించడంలో మాత్రం ప్రభుత్వం విఫలమవుతుందని అంటున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చిన పర్యాటకులకు మాత్రం త్రాగేందుకు మంచినీరు ఇక్కడ లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే కొన్ని సౌకర్యాలు కల్పిస్తే కనుక పర్యాటకంగా ఇంకా అభివృద్ధి చేసిన వారు అవుతారు. కాబట్టి డ్రింకింగ్ వాటర్ తో పాటు ఇంకా కొన్ని అంటే ప్రజలను ఆకట్టుకునే విధంగా కూడా ఈ కొండరాలను మధ్య ఇంకా కొన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని చెప్పేసి అని కూడా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కోరుకుంటున్నారు. ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ రాక్ గార్డెన్స్ ను ఇంకా అభివృద్ధి చేయాలని, కనీస మౌలిక వసతులను ఇక్కడ కల్పించాలని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. రాక్ గార్డెన్స్ మధ్య గ్రీనరీ లేదని, ఎండకు పూర్తిగా ఎండిపోవడం వలన పచ్చని గడ్డితో పాటు ఎక్కడా మొక్కలు కనిపించడం లేదంటున్నారు. ప్రభుత్వం ఈ రాక్ గార్డెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టి ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. ఈరోజు రాక్ గార్డెన్స్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ బాహుబలి, టక్కర్ దొంగ, జయమాని ధర, ఇంకా బాలకృష్ణ గారి లేటెస్ట్ ఫిల్మ్ కూడా ఇక్కడ షూట్ చేశారంట. అక్కడే బాహుబలి షూటింగ్ కూడా చేశారు. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాం. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాం. గ్రేట్ ఎక్స్పీరియన్సెస్. ఈరోజు మా ఫ్రెండ్ అందరం కలిసి రాక్ గార్డెన్కి వచ్చాము. ఇక్కడ బాహుబలి స్పాట్, అదే కొన్ని సినిమాలు తీశారు. స్పాట్స్ ఎన్నో చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. కొన్ని చూడదగిన వింతగా బాగున్నాయి.
కానీ ఇవి చాలా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. వాటర్ ఫెసిలిటీస్ అలాగే మరి కొన్ని బాగా డెవలప్ చేస్తే బాగుంటుందని అభినందిస్తున్నాం. అక్కడ బాహుబలి స్పాట్ మరియు కొన్ని ఇంతలా బాగున్నాయి, సూపర్ అన్ని ఉన్నాయి, స్పాట్ అద్భుతాలు ఉన్నాయి. ఇంకా కొన్ని సినిమాలు కూడా తీయడానికి సహకరిస్తున్నారు. కానీ చూడాల్సిన అద్భుతాలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ సినిమాకు కేంద్ర బిందువుగా మారిందని చెప్పవచ్చు. ప్రముఖ హీరోలు నటించిన సినిమాలతో పాటు అనేక షార్ట్ ఫిలిమ్స్ ఈ ప్రాంతంలో నిర్మించారు. టక్కరి దొంగ, సుభాష్ చంద్రబోస్, బ్లాక్ బాస్టర్గా నిలిచిన బాహుబలి సినిమా వరకు ఇదే ప్రాంతంలో షూటింగ్లు జరిగాయి. వరుసగా సినిమా షూటింగ్లు ఈ ప్రాంతంలో జరగడంతో రాక్ గార్డెన్స్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన NBK 109 సినిమాను కూడా ఇటీవల రాక్ గార్డెన్స్ లోనే సెట్స్ వేసి చిత్రీకరించారు. నందమూరి బాలకృష్ణ నటిస్తున్నటువంటి NBK 109 సినిమా కూడా ఇదే ప్రాంతంలో నిర్మించారని మనం చెప్పుకోవచ్చు. చుట్టూ సహజంగా ఏర్పడినటువంటి కొండల మధ్యన కూడా ఒక ఫైటింగ్ సీన్ కూడా ఇక్కడే చిత్రీకరించారు. ప్రస్తుతం మనం చూస్తున్నది ఈ సహజంగా ఏర్పడినటువంటి కొండల మధ్య ఒక రాయిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇది షూటింగ్ కోసం వాడినటువంటి రాయి, సేమ్ రాయి లాగానే ఉంటుంది కానీ రాయి కాదని చెప్పొచ్చు. ఒక మెటీరియల్ తోటి కూడా ఈ లోపల ఇనుప కడ్డీలు ఏర్పాటు చేసి దీన్ని తయారు చేశారు. దీని పర్పస్ వచ్చేసి సినిమాలో ఒక రాయిని అక్కడ ఉంచి తీయాలనే ఉద్దేశంతో కూడా దీన్ని తయారు చేసుకొని పూర్తి స్థాయిలో ఆ సినిమాలో కూడా ఈ రాయిని వాడినటువంటి పరిస్థితి ఉంది. ఇది తాత్కాలికంగా ఇక్కడే పెట్టేసి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఇదే ప్రాంతంలోనే ఈ రాయిని తీసుకెళ్లి అక్కడ చూస్తున్నటువంటి ఈ కొండ ప్రాంతం ఏదైతే ఉందో ఈ కొండ ప్రాంతంలో ఒక దేవతామూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించి ఆ దేవతామూర్తికి అక్కడ పూజలు చేసిన తర్వాత బాలకృష్ణ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొండ ప్రాంతంలో ఒక ఫైటింగ్ సీన్ అన్నది ఇదే ప్రాంతంలో కొనసాగిందనే మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా గంట పాటుగా ఒక జరిగేటువంటి ఒక ఫైటింగ్ సీన్ ఏదైతే ఉందో అది ఈ ప్రాంతంలోనే, ఈ కొండ ప్రాంతంలోనే జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. దాదాపుగా 20 నుంచి ఒక 30 రోజుల పాటు బాలకృష్ణ దానికి సంబంధించిన టెక్నీషియన్స్ వారందరూ కూడా ఇదే ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే న్యాచురల్ గా చూసినప్పుడు మనకి ఇదే విధంగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం చూసినటువంటి సహజంగా చూసినటువంటి రాయితో పాటుగా రాయిని ఇక్కడ పెట్టేసి పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక టెంట్లు వేశారు. పూర్తి టెంట్లు వేసి కూడా ఈ ఫైటింగ్ సీన్ అంతా కూడా ఇదే ప్రాంతంలో చిత్రీకరించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇలా బాలకృష్ణ నటించిన సినిమానే కాదు, ప్రభాస్ నటించినటువంటి రిలీజ్ అయినటువంటి సినిమా బాహుబలి కావచ్చు, ఇలా అనేకమైన సినిమాలు, టక్కరి దొంగ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అనేకమైనటువంటి సినిమాలు ఇదే ప్రాంతంలో నిర్మించారనే మనం చెప్పుకోవచ్చు. ఇలా అన్ని సినిమాలు నిర్మించడం వల్ల కూడా రాక్ గార్డెన్స్ కు ఎంతో ప్రాముఖ్యత పెరిగిందని చెప్పవచ్చు. షూటింగ్ స్పాట్స్ కి ఖచ్చితంగా నిర్మాతలు ఇక్కడికి తరలి వస్తున్నారు, ఇదే ప్రాంతంలో షూటింగ్ చేసుకోవడానికి కూడా వస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. రాయలసీమలో ఎంతో సహజంగా ఏర్పడినటువంటి ఈ కొండల మధ్యన కూడా షూటింగ్ చేసుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేసుకోవడానికి కూడా ఎందరో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతానికి వస్తున్నారు. అయితే ఇక్కడ పర్యాటకంగా కూడా ఈ రాక్ గార్డెన్స్ ఇంకా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చుట్టూ గ్రీనరీ మాత్రం ఇక్కడ మిస్ అవుతోంది. గ్రీనరీ కొండలు తప్ప ఇక్కడ గ్రీనరీ అన్నది ఏర్పాటు కావడం లేదు. పర్యాటకంగా ఇంకా గ్రీనరీగా ఒక చెట్లు కానీ మొక్కలు కానీ వాటన్నిటిని కూడా పెంచాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ముఖ్యంగా త్రాగునీటి వసతి అనేది లేదు. అంటే కొండ పైకి ఎక్కిన తర్వాత ఈ రాక్ గార్డెన్స్ కు కింద ఒక హోటల్ ఉంటుంది. హోటల్ నుంచి పైకి మనం రాక్ గార్డెన్స్ పైకి ఎక్కిన తర్వాత కూడా ఎక్కడ కూడా త్రాగునీటి వసతి అయితే లేదు. అంటే పర్యాటకులు ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం తమ వెంట వాటర్ బాటిల్స్ తీసుకొని వస్తున్నారు. కానీ ఇక్కడ ఒక కనీసమైనటువంటి ఏర్పాట్లు చేస్తే కనుక పర్యాటకంగా ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇంకా కొంతమంది ఇక్కడికి వస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి ఈ పర్యాటక ప్రాంతాన్ని కూడా చూసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టిని ఈ ప్రాంతం పైన పెట్టి కూడా పర్యాటకంగా ఇంకా అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి కూడా పర్యాటకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మధుతో మల్లికార్జున్, ఆంధ్రప్రభ, కర్నూలు జిల్లా.